అడ్డగోలు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇచ్చిన ఏ హామీలు, ఏ ముఖ్యంగా కుల వృత్తులు, చిన్న చిన్న వృత్తులు చేసుకొని బతికేటటువంటివి, అత్యధిక జనాభా ఉన్నటువంటి వృత్తులు ఈ రోజు వరకు కూడా ఏం లేవు. గొర్రెలకు 3 లక్షలు ఇస్తామన్నారు, చేప పిల్లలు ఇస్తామన్నారు, ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఏం లేవు. ఇలా కష్టపడి చెట్టు మీద ఎక్కితే దిగే వరకు బతుకుతాడా సస్తడా తెలియదు. ఏ వృత్తిలో కూడా చనిపోడు. ఈ 2 ఏళ్లలో 721 మంది చనిపోయిందని చెప్పి ఎక్సైజ్ అధికారులు చెప్పారు. అంటే 721 మంది చనిపోయితే లెక్స్గ్రేషియా 10 లక్షలు ఇస్తామన్నారు, 10 లక్షలు లెక్స్గ్రేషియా ఇవ్వకుండా నానుస్తున్నారు. దొంగచాటున మళ్ళీ 5 లక్షలే, పాత 5 లక్షలే అని ప్లాన్ చేస్తా ఉన్నారు. సర్వే పాపన జిల్లా పేరు పెడతామన్నారు, పెట్టలేదు. వైన్ షాప్లో రిజర్వేషన్ 20% అన్నారు, ఇవ్వలేదు. గౌరవ భవనం అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు మేము 1000 కోట్ల రూపాయల ఆస్తి ఇస్తే ఇప్పటివరకు ఇక్కడ కట్టలేదు. దాడులు చేస్తూ ఉన్నాయి. ఈ వృత్తి మీద దాడి చేసి కేసులు పెడతా ఉన్నారు, భయపెడతా ఉన్నారు. లీలా కేఫ్ను మూలకు పడేసారు. ధర్మమిశ్రం గారి మీద పెట్టినటువంటి భువనగిరిలో దాన్ని తాళం వేసారు. అంటే ఏం చేద్దాం అనుకున్నారు ప్రభుత్వం? అంటే వీళ్ళేం చేయరు అనుకుంటున్నారా? మీరు ఇచ్చినటువంటి హామీలు తొందరగా అమలు చేయకపోతే ఖచ్చితంగా ఇదే విధంగా అబద్ధం మాటలు చెప్తూ కాలం గడిపితే భయపెట్టి చేస్తాను. ఈ తెలంగాణ ఎవడు భయపడరు. రైళ్లను గుద్దుకున్న వాళ్ళు ఉన్నారు, తుపాకీ పెట్టినా భయపడకుండా జై తెలంగాణ అన్న ఉన్నాడు. ఈ వృత్తులే కష్టపడి తెలంగాణ తెచ్చినాయి. రైతులకు ఇచ్చిన హామీలు మంటలో కలిపి రైతులు మొత్తం పోయిరు, ఖతం అయిపోయారు. భూముల రేటు తగ్గిపోయి వ్యవసాయం మండక కుల వృత్తులు మొత్తం నాశనం, తెలంగాణ మొత్తం విధ్వంసం అయిపోయింది. కేవలం దృష్టి అంతా హైదరాబాద్లో భూముల మీద ఉంది అంతే. ఏ భూమిని ఎట్లా కబ్జా చేయాలి? 3-4 మంత్రులు అయితే మంత్రుల పని మొత్తం దీని మీదే ఉంది. మంత్రుల పని ఉదయం లేస్తే వాళ్ళకు ఒక ఆఫీసులు, వాళ్ళకు ఒక ఏజెంట్ కేసులు పట్టుకొని రావాలి. ఒక్కొక్క దానికి 100 కోట్ల, 500 కోట్ల, 1000 కోట్ల, 100ల పైనే సెటిల్మెంట్. 100 కోట్లకు కొంతమంది సెటిల్మెంటు. మూడబెట్టినటువంటి పరిస్థితి. ఈ రోజు సేఫ్టీ కిట్ల పేరు మీద పోయే సంవత్సరం రంగారెడ్డి గౌడ కులస్తులకు కిట్లించి అక్కడ చెప్పారు 24 గంటల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ వృత్తి ద్వారా చెట్ల మీదకి వెళ్ళిపడ్డటువంటి గౌడలకు వెంటనే 2 రోజులలో పూర్తి యాక్షన్ కలిసి జరిగినటువంటి వ్యక్తుల మీద పీడీ యాక్టివేట్ వాళ్ళని జైల్లో పంపించినాం. మరి కల్తీ పేరుతోటి ఈ రోజు రాష్ట్రంలో దాదాపు 10ల సంఖ్యలో కంపెనీలు జరుగుతూ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో